హలో అండి, నమస్తే. మెస్మరైజింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వీడియో క్యారెట్ హల్వా అండి. క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం క్యారెట్ హల్వా కోసం క్యారెట్ని ఇట్లా సన్నగా తురుముకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టాం. అందులో మనం పాలు పోసుకొని మరిగించుకుందాం. ముందుగా చూడండి, మన పాలు ఒక పొంగు వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ తురుము మొత్తం వేసేద్దాం. మనం 1 kg క్యారెట్ తురుముకి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ మిల్క్ మొత్తం దగ్గర పడేంతసేపు ఈ క్యారెట్ని ఈ పాలల్లో ఉడకబెట్టుకున్నాం. చూడండి, మనం 15-20 మినిట్స్ తర్వాత మన క్యారెట్లో ఉన్న పాలన్నీ 90% ఆవిరైపోయాయండి. అలాగే క్యారెట్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాం. చూడండి, నెయ్యిని యాడ్ చేస్తున్నాను. దీంట్లో నెయ్యి అంత ఎక్కువగా ఏం పట్టదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం అంతే. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, మన క్యారెట్ హల్వా నెయ్యి వేసాక మరో 15 మినిట్స్ సిమ్లో పెట్టి మనం దీన్ని ఉడకబెట్టుకున్నామండి. ఇందులో ఉన్న పాలు మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ని యాడ్ చేసుకుందాం. చూడండి, మనం కేజీ క్యారెట్ తీసుకున్నాం, 1/2 లీటర్ పాలు తీసుకున్నాం. అలాగే దీంట్లో ఇలా మొత్తం ఆవిరైపోయాక పాలు మనం ఇందులో 1/2 కిలో షుగర్ని యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, మనం షుగర్ వేసి కలిపేసరికి మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ లాగా వచ్చిందండి, షుగర్ కరిగి. ఈ షుగర్ కూడా మళ్ళీ మొత్తం ఇలా క్యారెట్ పీల్చుకునే వరకు మళ్ళీ మనం దీన్ని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని వదిలేద్దాం. అలాగే చూడండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో అస్సలు మనకు షుగర్ వాటర్ అస్సలు కనిపించట్లేదు. చూడండి, చాలా బాగా అయింది. మనం దీన్ని మనకు కావాల్సిన విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాం. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకున్నాం. ఇప్పుడు అందులో మనం కాజులు వేసి వేయించుకున్నాం. చూడండి, మన కాజు బాదం వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకున్నాం. చూడండి, మనం ఇప్పుడు ఈ కాజు బాదాన్ని మన క్యారెట్ హల్వాలో వేసేసుకుందాం. చూడండి, మనం ఈ క్యారెట్ హల్వాలో అలాగే ఫ్రెష్ కోవా యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఈ కోవా వేసుకోవడం ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు, కానీ వేస్తే బాగుంటుంది. చూడండి, మనం ఇందులో కొద్దిగా మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ మిల్క్ మేడ్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నేను షుగర్ కావాలని కొద్దిగా తక్కువ వేసానండి. మిల్క్ మేడ్ ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇందులో 1/2 టీన్ మిల్క్ మేడ్ వేస్తున్నాను. చూడండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో మనం వాడిన మిల్క్ మేడ్ ఇంకా కోవా మనకి ఆప్షనల్ అండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఉట్టి షుగర్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మిల్క్ మేడ్కి బదులు. అలాగే ఈ క్యారెట్ హల్వాని మనం ఉడకబెట్టుకునే ముందు మనం పాలు ఇంకా క్యారెట్ని ఉడకబెట్టుకునే ముందు మూత పెట్టుకోవచ్చండి. షుగర్ వేసాక మాత్రం మూత పెట్టకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.